హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రీసెంట్గానే చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇండియన్ ఆర్మీ అండర్టేకింగ్లో ఇంకొక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ వెస్టర్డే కూడా సేమ్ టైప్ ఆఫ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు షేర్ చేశాను. సో ఇప్పుడు మనం ఈ జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇండియన్ ఆర్మీ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు మెన్షన్ అయితే చేశారు. అలాగే నోటిఫికేషన్ అనేది చూసుకుంటే హెడ్ క్వార్టర్ సదరన్ కమాండ్ సిగ్నల్స్ నుంచి రిలీజ్ అయినట్లు మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఈ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా తెలియడం జరిగింది. ఏప్రిల్ 1st వీక్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో. దానితో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండర్ మినిస్ట్రీస్ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే మినిస్ట్రీస్ ఆఫ్ డిఫెన్స్ అండర్టేకింగ్లో ఈ జాబ్ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్ ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు. దానితో పాటు జాబ్ వచ్చిన తర్వాత ఒక 2 years ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. తర్వాత ప్రొబేషనరీ పీరియడ్ కంప్లీట్ అవ్వగానే పర్మనెంట్ అయితే అవుతాం. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఈ జాబ్ అనేది గెట్ చేస్తే జాబ్ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయో కూడా మనకి స్టార్టింగ్లోనే మెన్షన్ చేశారు. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి పూణే, ముంబై, చెన్నై, బెంగళూరు అండ్ సికింద్రాబాద్ ఈ ప్లేసుల్లో మనకి ఈ జాబ్ అనేది గెట్ చేసిన వాళ్ళకి జాబ్ లొకేషన్ వర్కింగ్ లొకేషన్ అనేది ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. దానితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మెన్షన్ అయితే చేశారు. అదేంటంటే ఈ జాబ్స్కి ఆఫ్లైన్లోనే అప్లై అయితే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. అలా ఆఫ్లైన్లో అప్లై అయితే చేసినప్పుడు అప్లికేషన్ సెండ్ చేయాల్సిన అడ్రస్ చూసుకుంటే ది ఆఫీసర్ చార్జర్ సదరన్ కమాండ్ సిగ్నల్స్ రీజమెంట్ పూణే మహారాష్ట్ర పిన్ కోడ్ 411001 ఈ అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ని క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకున్నాం కదా. అలాగే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా ఒకసారి చూద్దాం. సో లాస్ట్ డేట్ అంటూ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ది అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఏదైతే ఈ అడ్వర్టైజ్మెంట్ ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ అవుతుందో అప్పటి నుంచి 30 days వరకు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అన్నారు. అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ ఏప్రిల్ 1st వీక్లో పబ్లిష్ అవ్వడం వల్ల మనకి ఏప్రిల్ లాస్ట్ వరకు అంటే ఈ మంత్ ఎండ్ వరకు అప్లై చేయడానికి టైం అయితే ఉంది. సో ఇదైతే మనకి అప్లై చేయడానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి అనే దానికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. అలాగే టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా చూద్దాం. టోటల్గా చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో ముందుగా 25 వేకెన్సీస్ ఉన్నట్లు మెన్షన్ అయితే చేశారు. అలాగే నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి కుక్, కార్పెంటర్, ఎండిఎస్ మెసెంజర్, వాషర్మెన్, ఎండిఎస్ సఫైవాలా, ఎక్విప్మెంట్ రిపేరర్, టైలర్ ఇలా మొత్తం మనకి వేరియస్ కేటగిరీస్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. దానితో పాటు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ C కేటగిరీలోకి రావడం జరుగుతాయి. అయితే ఇక్కడ మనకి వేకెన్సీస్ని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసినవి, తర్వాత మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఒక టేబుల్ ఫార్మాట్లో ఇచ్చారు. బట్ వేకెన్సీస్ తక్కువగానే ఉన్నాయి కాబట్టి వీటి గురించి మనం సపరేట్గా చెప్పుకున్నా సరే టైం వేస్ట్ అవుతుందని చెప్పి వీటిని స్కిప్ చేస్తున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు పాస్ చేసి కూడా చూడొచ్చు. సో ఇప్పుడు మనం కుక్ పోస్ట్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే కుక్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసి సెలెక్ట్ అవుతారో అండ్ కార్పెంటర్ పోస్ట్ కూడా అప్లై చేసి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే విత్ ఆల్ అలవెన్సెస్తో మనకి 30,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది ఈ కుక్ అండ్ కార్పెంటర్ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఇక నెక్స్ట్ రిమైనింగ్ పోస్టులు ఏవైనా సరే ఎంటీఎస్ అవని, వాషర్మెన్ అవని, ఎక్విప్మెంట్ రిపేరర్ ఆర్ టైలర్ ఏ పోస్ట్కి అయినా సరే మీరు అప్లై అయితే చేసి సెలెక్ట్ అయితే మనకి లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే విత్ ఆల్ అలవెన్సెస్ 25,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే చూడొచ్చు. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం క్వాలిఫికేషన్స్ గురించి ఒకసారి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ నోటిఫికేషన్లో ఏ పోస్ట్ తీసుకున్నా సరే మీరు కుక్ తీసుకున్నా, కార్పెంటర్ తీసుకున్నా, ఎంటీఎస్ మెసెంజరు, వాషర్మ్యాను లేదా ఎక్విప్మెంట్ రిపేరరు, టైలరు లేదా ఎంటీఎస్ సఫైవాలా ఏ జాబ్ తీసుకున్నా సరే మనకి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు అని చెప్పారు. ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో. ఇక నెక్స్ట్ మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేశారు, కానీ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని అయితే లేదు. బట్ ఏవైతే మనకి కుక్కు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి కుకింగ్ మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, తర్వాత కుకింగ్ మీద ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో భాగంగా ఏజ్ లిమిట్స్ చూద్దాం. ఏజ్ లిమిట్స్లో మనకి మెన్షన్ చేసిందంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 25 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. ఎట్ ది సేమ్ టైం రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో లైక్ SC, ST, OBC వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. సో ఒకసారి ఇక్కడ మనం మెన్షన్ చేసిన విధంగా చదువుకుందాం.
3 years for the candidates belong to OBC category, 5 years for the candidates belong to SST category, 10 years for the candidates belong to person with disabilities category అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నట్లు ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం పెద్దగా తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ అంటే ఏమైనా ఉన్నాయి అంటే ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఏ ప్యాటర్న్లో ఉంటుంది, ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటే నోటిఫికేషన్ని కంప్లీట్ చేయొచ్చు. ఒకసారి మనం ఆ డీటెయిల్స్ని చూస్తే ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని మెన్షన్ చేసి సెలక్షన్ ప్రాసెస్ను కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసి అయితే మెన్షన్ చేశారు. సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఆ రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి మెరిట్ బేస్ మీద ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్కి జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ పేపర్ స్టాండర్డ్ అనేది 10th క్లాస్ స్టాండర్డ్ మీద ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజెస్లో మాత్రమే జరుగుతుందని చెప్పి క్లియర్గా పాయింట్ అయితే హైలైట్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామ్ పేపర్లో ఏ టాపిక్స్ ఉంటాయో మెన్షన్ చేశారు. అవి ఒకసారి చూస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ ఇవైతే ఎగ్జామ్లో ఉండేటటువంటి టాపిక్స్గా మెన్షన్ అయితే చేశారు. అలాగే నెగిటివ్ మార్క్స్ ఏమీ అప్లికేబుల్ అవ్వవు, ఎందుకంటే ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. మనకి ఏవైతే ఎగ్జామ్ పేపర్లో ఉండే క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఎంసీక్యూ క్వశ్చన్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఇక ఓవరాల్గా మనం అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం. ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి. ముందుగానే చెప్పాను ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలని, అది కూడా ఇక్కడ మనకి సేమ్ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ది అప్లికెంట్స్ అని మెన్షన్ చేసి అప్లై చేసేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బర్త్ సర్టిఫికేట్ని అటాచ్ చేయాలన్నారు. బర్త్ సర్టిఫికేట్ అంటే మనం 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టినా సరే సరిపోతుంది. తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సేమ్ కూడా ఇక్కడ మనం 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ పెడతాం. రెండు కూడా మార్క్ లిస్టే, మీరు కంగారు పడద్దు, ఇది వేరే అని చెప్పి కంగారు పడద్దు. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇది నీడెడ్ అయితే కాదు. సో ఇక నెక్స్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, డొమిక్లిన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, తర్వాత ఎవరైనా గవర్నమెంట్ సెక్టార్లో ఏదైతే మనం చూసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్లో కానీ పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలన్నారు. సో అది కూడా ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటు 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా యాడ్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అలాగే మనకి సెల్ఫ్ అటెస్టెడ్ ఏదైతే ఎన్వలప్స్ ఉంటాయో వాటిపై 25 రూపీస్ స్టాంప్స్ అయితే వేసి అవి కూడా మనం ఏదైతే మనం అప్లికేషన్ సెండ్ చేసి ఎన్వలప్ ఉంటుందో అందులో పెట్టి పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పారు. ఎందుకంటే మన 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్లో ఒకటి మాత్రం అప్లికేషన్కి ఉంటుంది, ఇంకొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకుని కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ రూపంలో ఆ ఎన్వలప్లోనే రిటర్న్ చేయడం జరుగుతుంది. మనం ఆ ఎన్వలప్ మీద 25 రూపీస్ ఆఫ్ పోస్టల్ స్టాంప్ని కూడా యాడ్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక మనం ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలనుకున్నాం కదా, అప్లికేషన్ ఫార్మేట్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ అని ఇచ్చేసి మనం ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఏ న్యూస్ ఎడిషన్లో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్నామో దానికి సంబంధించిన నెంబర్ యాడ్ చేయాలి. తర్వాత డేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎంటర్ చేసి మన ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇంకా బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి ఫిల్ చేసి మనం ఇచ్చిన అడ్రస్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏదైతే నెంబర్ అయితే ఏమున్నానో అది తెలియ కంగారు పడవచ్చు. సో ఆ నెంబర్ ఇక్కడ చూడండి మనకి క్లియర్గా కనబడుతుంది. సో ఇదైతే నెంబర్. ఆల్రెడీ మీకు అప్లికేషన్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ని కూడా మెన్షన్ చేశాను ముందుగానే. ది ఆఫీసర్ ఇన్ చార్జ్, సదరన్ కమాండ్, సిగ్నల్ రిజర్మెంట్, పూణే, మహారాష్ట్ర, పిన్ కోడ్ 411001. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ని పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇన్ కేస్ మీకు ఈ నోటిఫికేషన్పై ఇంట్రెస్ట్ అనేది ఉంటే. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏదైతే మనకి హెడ్ క్వార్టర్ సదరన్ కమాండ్ సిగ్నల్స్ నుంచి రిలీజ్ అయిన ఎంటీఎస్ పోస్ట్ల నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి కూడా ప్రయత్నించండి.